హలో, క్లయింట్ డ్రేపింగ్ సెషన్కు స్వాగతం. ఈ సెషన్ యొక్క ఆబ్జెక్టివ్లను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. వివిధ టైప్స్ ఆఫ్ డ్రేపింగ్స్ను అర్థం చేసుకోండి. హెయిర్ ట్రిమ్ కోసం క్లయింట్ను ప్రిపేర్ చేయండి. హెడ్ మసాజ్ కోసం క్లయింట్ను ప్రిపేర్ చేయండి. మేకప్ కోసం క్లయింట్ను ప్రిపేర్ చేయండి. మొదట డ్రేపింగ్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. డ్రేపింగ్ అనేది క్లయింట్ సర్వీస్ను స్వీకరించడానికి ముందు వారి అప్పర్ బాడీపై ఒక కేప్ను ఉంచే ప్రాసెస్. సెలూన్స్ సాధారణంగా స్నాప్ లేదా వెల్క్రో క్లోజర్స్, డిస్పోజబుల్ డ్రేప్స్తో కూడిన కేప్స్ మరియు రీయూజబుల్ ఫ్యాబ్రిక్ డ్రేప్స్తో సహా అనేక రేంజ్ డ్రేపింగ్ ఆప్షన్స్ను కలిగి ఉంటాయి. జుట్టు, కెమికల్స్ మరియు ఇతర ప్రోడక్ట్స్ నుండి క్లయింట్ యొక్క దుస్తులను రక్షించడం, వారి కంఫర్ట్ను నిర్ధారించడం మరియు ప్రొఫెషనల్ హైజీనిక్ ఎన్విరాన్మెంట్ను మెయింటైన్ చేయడం వంటి అనేక ప్రయోజనాల కోసం డ్రేపింగ్ ఉపయోగపడుతుంది. డ్రేపింగ్ యొక్క వివిధ టైప్స్. డ్రై డ్రేపింగ్ కేప్స్ తేలికపాటి నైలాన్ లేదా పాలిస్టర్తో తయారు చేయబడతాయి మరియు త్వరిత స్ప్లిట్ మించి కెమికల్స్ లేదా నీరు అవసరం లేని సేవల కోసం ఉపయోగించబడతాయి. వెట్ డ్రేపింగ్ కేప్స్ వాటర్ ప్రూఫ్ మరియు షాంపూ వాష్ కోసం ఉపయోగిస్తారు. కెమికల్ డ్రేపింగ్ కేప్స్ బ్లీచ్ మరియు కలరింగ్ ఏజెంట్స్ వంటి హజార్డ్స్ సబ్స్టెన్సెస్కు నిరోధకతను కలిగి ఉంటాయి. స్కిన్ నుండి ఫ్యాబ్రిక్ను దూరంగా ఉంచడానికి కేప్ కాలర్ కింద టవల్ లేదా డిస్పోజబుల్ నెక్ స్ట్రిప్ ఉపయోగించబడుతుంది. హెయిర్ కట్ కోసం క్లయింట్ను ఎలా డ్రేప్ చేయాలో చూద్దాం. ఏదైనా ప్రొసీజర్ను ప్రారంభించే ముందు క్లయింట్ కంఫర్టబుల్ పొజిషన్స్లో ఉన్నారని నిర్ధారించుకోండి. వారి మొబిలిటీ, కంఫర్ట్ మరియు గోప్యత జాగ్రత్తగా చూసుకోండి. ఈ దశ క్లయింట్ను రిలాక్స్ చేస్తుంది. సలూన్ సేఫ్, సెక్యూర్, ప్రైవేట్గా మరియు డ్రైగా ఉండాలి. క్లయింట్లు ఉపయోగించడానికి మరియు హ్యాండ్ వాష్ కోసం వాష్రూమ్స్ ఫెసిలిటీస్ దగ్గరగా ఉండాలి. ప్రొసీజర్ సమయంలో ఏదైనా డిస్కంఫర్ట్ను నివారించడానికి ట్రీటెడ్ ప్రాంతం నుండి ఏవైనా జ్యువెలరీను రిమూవ్ చేయమని క్లయింట్స్ను అడగండి. హెయిర్ కట్ కోసం క్లయింట్ను డ్రేపింగ్ చేసేటప్పుడు సాధారణంగా కింది దశలు అనుసరించబడతాయి. మీ సప్లైస్ నుండి సలూన్ కేప్ లేదా డ్రేప్ని తిరిగి పొందండి. కేప్ లేదా డ్రేప్ను అన్ఫోల్డ్ చేయండి మరియు క్లయింట్ మెడ చుట్టూ పొజిషన్ చేయండి. కేప్ లేదా డ్రేప్ రకాన్ని బట్టి స్నాప్స్, వెల్క్రో లేదా టైస్ను ఉపయోగించి క్లోజర్స్ను సెక్యూర్ చేయండి. ఇది సౌకర్యవంతంగా బిగించబడిందని నిర్ధారించుకోండి, కానీ మూవ్మెంట్స్ను రిస్ట్రిక్ట్ చేయడానికి లేదా డిస్కంఫర్ట్స్ను కలిగించడానికి చాలా టైట్గా లేదు. కేప్ లేదా డ్రేప్ క్లయింట్ యొక్క దుస్తులను పూర్తిగా కవర్ చేసి వారి షోల్డర్స్పై మరియు బ్యాక్కు విస్తరించి ఉందని నిర్ధారించుకోండి. క్లయింట్ కంఫర్టబుల్గా ఉన్నారా అని అడగండి మరియు కేప్ లేదా డ్రేప్కి ఏవైనా అవసరమైన సర్దుబాట్లు చేయండి. మీ టూల్స్ను సేకరించి హెయిర్ కట్ కోసం పనిచేయు స్థలాన్ని ప్రిపేర్ చేయండి. క్లయింట్ డ్రేప్డ్ అయిన తర్వాత మీరు హెయిర్ కట్తో కొనసాగవచ్చు. హెయిర్ కట్ పూర్తయిన తర్వాత మీరు కేప్ లేదా డ్రేప్ని రిమూవ్ చేసి క్లయింట్కి ఏదైనా లూజ్ హెయిర్ను బ్రష్ చేయడంలో సహాయపడవచ్చు. ఏదైనా డిస్పోజబుల్ డ్రేపింగ్ మెటీరియల్స్ను పారవేయండి లేదా శుభ్రపరచడం కోసం నియమించబడిన లాండ్రీ ప్రాంతంలో ఫ్యాబ్రిక్ డ్రేప్స్ను ఉంచండి. అదేవిధంగా మీ క్లయింట్ను హెడ్ మసాజ్కి సిద్ధం చేసే ముందు వారిని డ్రేప్ చేయడం చాలా ముఖ్యం, ఎందుకంటే క్లయింట్ రిలాక్సేషన్ పొందేటప్పుడు కవర్డ్ మరియు వామ్గా ఉండడానికి సహాయపడుతుంది. డ్రేపింగ్ ప్రాసెస్ గురించి క్లయింట్కు తెలియజేయండి మరియు వారు కంఫర్టబుల్గా ఉండేలా చూసుకోండి. క్లయింట్ డ్రేప్డ్ మరియు కంఫర్టబుల్ అయిన తర్వాత మీరు హెడ్ మసాజ్ ప్రారంభించవచ్చు. క్లయింట్ కోరుకున్నట్లుగా స్కాల్ప్, టెంపుల్స్ మరియు నెక్ ఏరియాస్పై
ఫోకస్ చేస్తూ తగిన మసాజ్ టెక్నిక్ను ఉపయోగించండి. హెడ్ మసాజ్ చేసిన తర్వాత టవల్ లేదా డ్రేప్ని రిమూవ్ చేసి క్లయింట్ని నెమ్మదిగా కూర్చోనివ్వండి. వారు చైర్ నుండి లేవడానికి ముందు రిలాక్స్ అవ్వడానికి వారికి కొంత సమయం ఇవ్వండి. హెయిర్ కట్ మరియు హెడ్ మసాజ్కి ముందు మనం డ్రేపింగ్ని చూసినట్లే క్లయింట్ను మేకప్ కోసం సిద్ధం చేసేటప్పుడు క్లయింట్ యొక్క స్కిన్ మరియు దుస్తులను రక్షించడానికి డ్రేపింగ్ ఉపయోగపడుతుంది. ఇది ఇన్ఫెక్షన్స్ మరియు కంటాజియస్ డిసీజెస్ వ్యాప్తిని కూడా నివారిస్తుంది. మేకప్ అప్లికేషన్ పూర్తయిన తర్వాత క్లయింట్ నుండి డ్రేప్ లేదా కేప్ను జాగ్రత్తగా తొలగించండి. ఏదైనా డిస్పోజబుల్ డ్రేపింగ్ మెటీరియల్ను డిస్పోజ్ చేయండి లేదా శుభ్రపరచడం కోసం నియమించబడిన లాండ్రీ ఏరియాలో ఫ్యాబ్రిక్ డిస్పోజ్ను ఉంచండి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కు ఇంప్రాపర్ డ్రేపింగ్ ఎలా దోహదపడుతుందో ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ప్రాపర్ డ్రేపింగ్ లేకుంటే క్లయింట్ల మధ్య క్రాస్ కంటామినేషన్ ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బ్యాక్టీరియా, వైరసెస్ మరియు ఇతర పాథోజన్స్ ఒక క్లయింట్ నుండి మరొకరికి డైరెక్ట్ కాంటాక్ట్ లేదా కలుషితమైన సర్ఫేస్ల ద్వారా సులభంగా వ్యాప్తి చెందుతాయి. ఇంప్రాపర్ డ్రేపింగ్ సలూన్ సర్వీసెస్ సమయంలో ఉపయోగించే సర్ఫేస్లు మరియు టూల్స్ను కంటామినేషన్ చేస్తుంది. క్లయింట్ల మధ్య డ్రేపింగ్ ఉపయోగించకపోతే లేదా మార్చకపోతే బ్యాక్టీరియా మరియు ఇతర మైక్రో ఆర్గానిజమ్స్ సలూన్ చైర్స్, స్టైలింగ్ టూల్స్ లేదా మేకప్ బ్రషెస్ వంటి సర్ఫేస్లపై పేరుకుపోతాయి. ఈ కలుషితమైన సర్ఫేస్లు స్కిన్తో కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు అది ఇన్ఫెక్షన్ యొక్క రిస్క్ను పెంచుతుంది. ప్రాపర్ డ్రేపింగ్ లేకుంటే సలూన్ సర్వీసెస్ సమయంలో యాక్సిడెంటల్ నిక్స్, కట్స్ లేదా అబ్రాషన్స్కు ఎక్కువ అవకాశం ఉంది. ఓపెన్ వూండ్ లేదా బ్రోకెన్ స్కిన్ అన్సానిటరీ కండిషన్స్కు గురైనట్లయితే అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కు గురవుతుంది. సరైన డ్రేపింగ్ పాటించకపోతే ప్రాపర్ శానిటేషన్ లేకుండా అప్లికేటర్స్ లేదా మేకప్ బ్రషెస్ను షేర్ చేసుకోవడం లేదా తిరిగి ఉపయోగించడం వంటి ప్రోడక్ట్కు ఇంప్రాపర్ హ్యాండ్లింగ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సమయాల్లో స్కాల్ప్పై బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నీటిలో మిక్స్ అయిపోతాయి మరియు డ్రేపింగ్ సరిగ్గా పాటించకపోతే క్లయింట్ నెక్ మరియు భుజాల వరకు ప్రవహించవచ్చు. ఇది ఇంపెటిగో, సెల్యులిటిస్, అబ్సెసెస్ మొదలైన ఇన్ఫెక్షన్స్కు దారితీయవచ్చు. డ్రేపింగ్ కేప్స్ కెమికల్స్ను దుస్తులకు దూరంగా ఉంచుతాయి. బ్లీచ్ లేదా పర్మనెంట్ హెయిర్ కలర్ యొక్క ఒక్క మచ్చ ఖరీదైన దుస్తులను కోలుకోలేని విధంగా నాశనం చేస్తుంది. ప్రతి క్లయింట్ కోసం డిస్పోజబుల్ లేదా క్లీన్ డ్రేప్స్ లేదా కేప్స్ను ఉపయోగించడం, అలాగే మంచి చేతి హైజీన్ ప్రాక్టీసెస్ను అమలు చేయడం బ్యాక్టీరియల్ కంటామినేషన్ మరియు తదుపరి ఇన్ఫెక్షన్స్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఏదైనా రకమైన సర్వీస్ కోసం క్లయింట్స్ను డ్రేపింగ్ చేయడానికి ముందు ముఖ్యమైన సూచనలు: సర్వీస్ కోసం మెటీరియల్స్ మరియు సప్లైస్ని సిద్ధం చేయండి. హ్యాండ్స్ను శానిటైజ్ చేసుకోండి. మెడ మరియు హెయిర్ జ్యువెలరీ అన్నింటినీ రిమూవ్ చేయమని క్లయింట్ని అడగండి మరియు వాటిని సురక్షితమైన స్థలంలో స్టోర్ చేయండి. క్లయింట్ హెయిర్ నుండి వస్తువులను రిమూవ్ చేయండి. క్లయింట్ కాలర్ను లోపలికి తిప్పండి. తగిన డ్రేపింగ్ ఉపయోగించండి. చర్చించిన ముఖ్య అంశాలను రీక్యాప్ చేసుకుందాం. డ్రేపింగ్ అనేది క్లయింట్ సర్వీసును స్వీకరించడానికి ముందు వారి అప్పర్ బాడీపై ఒక కేపును ఉంచే ప్రక్రియ. హెడ్ మసాజ్ సమయంలో డ్రేపింగ్ క్లయింట్ రిలాక్సేషన్ పడేటప్పుడు కవర్డ్ మరియు వార్మ్గా ఉండటానికి సహాయపడుతుంది. హెయిర్ కట్ డ్రేపింగ్ చేసేటప్పుడు వారి బట్టలు శుభ్రంగా ఉండటానికి టవెల్స్ మరియు డిస్పోజబుల్ షీట్స్ను ఉపయోగించండి. ఇది మనల్ని ముగింపుకు తీసుకువస్తుంది. క్లయింట్ డ్రేపింగ్ గురించి మీరు మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను.
తదుపరి సెషన్లో కలుద్దాం.